హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు, ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. హలో హలో. మేడం మేడం మీరు కాల్ చేస్తారు, డిస్కనెక్ట్ చేస్తారు ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. సార్ చెప్పండి, పేమెంట్ ఏమైంది సార్? మీరు కాల్ చేస్తారు, డిస్కనెక్ట్ చేస్తారు ఎందుకు? నాకు అర్థం కాదు. ఫస్ట్ దీనికి ఆన్సర్ మీరే ఇవ్వండి. డిస్కనెక్ట్ చేస్తారు, మళ్ళీ నేను కాల్ చేస్తాను అందుకనే. నేను మేడం డిస్కనెక్ట్ చేసేది ఉంటే నేను కాలే రెస్పాన్స్ ఇవ్వను నేను. చెప్పండి సార్, పేమెంట్ ఏమైంది మీరు సార్? ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీరు ఎందుకు చెప్పండి. డిస్కనెక్ట్ చేస్తారు? మీరు కాల్ చేసి మీరు కాల్ చేసినప్పుడు మేడం ఒక్క నిమిషం, కాల్ చేస్తాను. డిస్కనెక్ట్ ఎందుకు అవుతుంది? నేను అదే అడుగుతున్నాను. సార్ డిస్కనెక్ట్ ఎందుకు చేస్తారు? కాల్ చేసి నేను హలో హలో అంటున్నాను, మీరు డిస్కనెక్ట్ చేస్తున్నారు ఎందుకు? రీజన్? మేమేమన్నా కావాలని చేస్తామా సార్? చెప్పండి. నేను అదే అంటున్నాను. మీరు కాల్ నిన్న కూడా సేమ్, రిటర్న్ కాల్ చేస్తాను కదా. నిన్న కూడా సేమ్ రీజన్, ఇప్పుడు కూడా సేమ్ రీజన్. చెప్పండి మేడం. ఎస్బీఐ బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నా సార్, పేమెంట్ గురించి. బిహాఫ్ నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. చెప్పండి మేడం, ఏ కార్డు ఎంత ఉంది? 9906 కార్డ్ గురించి 1,26,959 రూపీస్ టోటల్ అవుట్స్టాండింగ్. ఓకే, మీ కస్టమర్ పేరు చెప్పండి ఫస్ట్. కస్టమర్ పేరు చెప్పలేదు, మీ పేరు చెప్పలేదు. ఈశ్వరరావు గారు కదా మీరు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా మేడం. మీరు చెప్పాలా? ఇప్పుడు నా బదులు మా బ్రదర్ ఉంటే, మా ఫాదర్ ఉంటే, మా రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకు కూడా నా లోన్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేస్తారా? సార్ నేను చెప్పడానికి పోయినప్పుడే మీరు డిస్కషన్ ఇది ఫోన్ గురించి మాట్లాడుతున్నారు. మీ పేరు? నా పేరా అండి? కావ్య సార్. కావ్య. చెప్పండి మేడం. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా నేను సాయం చేయగలను చెప్పండి మీరు ఇప్పుడు. మీరు నాకు ఏ విధంగా సాయం వద్దు సార్. పేమెంట్ ఏమైందండి? మేడం పేమెంట్ నెక్స్ట్ మంత్ చేస్తాను మేడం. ఎందుకంటే ఈ మంత్ కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది, దానివల్ల నేను చేయలేకపోతున్నాను. నెక్స్ట్ మంత్ 100%, 200% చేయించేస్తాను. ఏ డేట్లో చేస్తారండి? సెకండ్ వీక్లో కాల్ చేయండి ఒకసారి. సెకండ్ వీకా? ఎస్ సార్, సెకండ్కి డ్యూ డేట్ ఉంది కదా మేడం. డ్యూ డేట్ ఉంది కదా మేడం. ఆ డ్యూ డేట్ తర్వాత కూడా ఇంకో డ్యూ డేట్ వస్తుంది మేడం. ఓకేనా? డ్యూ డేట్ అయిన తర్వాత కూడా కట్టవచ్చు మేడం. డ్యూ డేట్కి కట్టాలని ఏం రూల్ లేదు కదా. లాస్ట్ డ్యూ డేట్కి ఏం చేస్తారు సార్? మన అప్పుడు కట్టలేదు. ఫండ్ ఇష్యూ. దానికి నేనేం చేయాలి సార్? మినిమం కూడా కట్టట్లేదు. దాని గురించే చెప్తున్నా మేడం. ఫండ్ ఇష్యూ ఉంది, మీరు ఏం చేసే అవసరం లేదు. మీతో వీలైతే ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఆర్టీపీ మెన్షన్ చేయాలి? రిక్వెస్ట్ చేస్తున్నా మీకు నేను. పేమెంట్ అయితే కావాలి సార్. సెకండ్ వరకు ఎంతైనా అడ్జస్ట్ చేసుకుని కట్టండి. అంటే మీరు ఏమైనా చేయండి, నాకు సంబంధం లేదు, పేమెంట్ కావాలంటారు మొత్తంకి అయితే మీరు. ఎండ్ ఆఫ్ ద డే అదే అంతే. పక్కా ఇదే మాట మీద? అవును సార్. ఎక్కడి నుంచి మీరు కాల్ చేసేది ఇప్పుడు? నాకు ప్రాపర్ మీరు నాకు అడ్రస్ చెప్పండి. బేగంపేట. బేగంపేట. మీ ఎంప్లాయీ చెప్పండి. ఎంప్లాయర్ చెప్పండి సార్. బేగంపేట. ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ పెడతాను, ఆర్బీఐకి ఎక్స్ప్లెనేషన్ పెడతాను. ఈ అమ్మాయి ఇట్లా కాల్ చేసి మీరు ఏమైనా చేయండి, దొంగతనమైనా చేయండి, లేకుంటే మీ కిడ్నీని అమ్ముకోండి, లేకుంటే మీరు ఎవరైనా అమ్ముకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నా పేమెంట్ నాకు తెచ్చిమంటుంది. నేను అవన్నీ చెప్పలేదు కదా. మళ్ళీ ఎట్లయినా కట్టమంటే దానికి రీజన్ ఏంది మేడం? మరి ఎట్లా రికార్డ్ అవుతుంది కదా? రికార్డ్ మేడం నా దగ్గర కూడా అవుతుందమ్మా తల్లి, నా దగ్గర కూడా అవుతుంది. మీరు ఎలా అయినా చేయండి అంటే దానికి అర్థమైంది మేడం. లేదు నేను నెక్స్ట్ మంత్ పే చేస్తా, సెకండ్ వీక్ లా మీకు ఎంత మంచి చేయండి అంటున్నాను. మీరు వేరే రకంగా మాట్లాడతారేంటి సార్? దాని ప్రాసెస్ తెలిసినంత మాత్రం వేరే రకంగా మాట్లాడి పెట్టి సరిపోదు కదా. నాకు అర్థం కాలేదు, ఏమన్నారు మీరు? వేరే రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ట్రై చేయండి. మీరు ఎలా చెప్పాలంటే మీరు సార్ మీరు ట్రై చేయండి, చూసి కొంచెం చేసేయండి సార్. మీరు సివిల్ స్పాయిల్ అయిపోతుంది సార్. లేకుంటే మీరు ఫ్యూచర్ లో మీకు లీగల్ ప్రాసెస్ మేడం, మీకు ఫ్యూచర్ లో మేడం ఫ్యూచర్ లో మీకు లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్. మీకు సివిల్ పోతుంది సార్, మీకు లోన్ రాదు సార్. ఇలాంటివి చెప్పాలి మీరు. ఎలానే కట్టండి అంటే హౌ ఇస్ పాసిబుల్ మేడం? నా దగ్గర లేనప్పుడు చెప్పండి మీరు. సరే పెట్టేసేయండి సార్. ఏంది అది? ఏంది పెట్టాలా సార్? అదే కట్టకండి మేడం. ఆర్టీపీ మెన్షన్ చేస్తారా చెప్పండి. హలో హలో
సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి ఎవరు? అదే సార్ యజమాని తరపున కాల్ చేస్తున్నాను సార్. మార్నింగ్ చేసాం కదా సార్. శ్రీనాథ్ సార్ గారు మాట్లాడేది. అవును, శ్రీనాథే అదే సార్. శ్రీనాథే మాట్లాడుతున్నా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము విజయవాడ సార్. ఎక్కడి నుంచి? మీ ఏ బ్యాంక్ నుంచి? ఎస్ బ్యాంక్ సార్. ఎస్ బ్యాంక్ నుంచి. కార్డ్ నెంబర్ చెప్పండి. మీ కార్డ్ నెంబర్ వచ్చి 8442. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 66,505 రూపీస్ ఉంది సార్. ఓకే, చెప్పండి. కాల్ చేయడానికి కారణం? అదే సార్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంది కదా సార్. మీరు అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టి ఉంటారా, సెటిల్మెంట్ తీసుకుంటారు సార్? సెటిల్మెంట్ తీసుకుంటే తక్కువ అమౌంట్ వస్తుంది సార్. అందువల్ల మీకు ఎంత ఇస్తారు సెటిల్మెంట్ మీరు? సెటిల్మెంట్ అంటే 1 సెకండ్ సార్, మా సార్ దగ్గర సార్, మీరు మాట్లాడతారా? అయ్యో, ఎవరైతే ఇవ్వండి, మాట్లాడదాం. సరే సరే. హలో హలో, సార్ శ్రీనాథ్ గారేనా సార్ మాట్లాడేది? అవునండి. సార్ అదే క్రెడిట్ కార్డ్ బిల్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్. అది సెటిల్మెంట్కి నేను వెళ్తాను. చెప్పండి. మీరు సెటిల్మెంట్ నిన్న మీరేనా మాట్లాడింది నాతో? అవునవును సార్. మరి ఈ ఒక్క రోజులో మనకి ఏమైనా చేంజెస్ వస్తుందండి? అంటే చెప్పండి. అంటే మీకు ఏం చెప్పారు? అంటే ఎవరు మాట్లాడారు అనుకుంటున్నారు మీరు? నిన్న నాతో మాట్లాడారు. మేబీ మీరే మాట్లాడారు. ఎందుకు మీ వాయిస్ కొంచెం గుర్తుపడుతున్నాను నేను చెప్పాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంచెం బ్యాంకులు ఉంటారు, వాళ్ళతో నేను చేయించుకుంటానని చెప్పాను. మీరేనా? అది మా సార్ మాట్లాడుంటారు. ఓకే. ఇప్పుడు మీకు మా సార్ ఇచ్చిన లీస్ట్ అమౌంట్ ప్రకారమే మీకు మేము ఇవ్వగలుగుతాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మా సార్ మీకు లీస్ట్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత? మీకు వచ్చి 17,300 సార్. 17,000 చాలా ఎక్కువ ఉంది కదండి. మీ పాజ్ ఎంత ఉంది సార్? పాజ్ మీ కోసం 48,900 సార్. 48,994 రూపీస్ ఉంది సార్ పాజ్. అవును సార్. ప్రిన్సిపల్ సార్ పాజ్ అది మీరు అది ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చి 66,505 రూపీస్ ఉంది సార్. ఓకే, మీరు 17,000కి ఇస్తా అంటున్నారు. 17,000 మీరు క్లోజ్ చేస్తాం సార్ అకౌంట్. అవునా? నేనేమంటున్నా అంటే ఆ 17,000లో 10,000 పక్కకు పెట్టేయండి, 7,500లో ఖతం చేసేయండి అంటున్నాను. అర్థం కాలేదు సార్. 7,500కి ఖతం చేయండి అంటున్నా నేను. సార్ 7,500కి ఎలా వస్తుంది పాసిబిలిటీ చెప్పండి? ట్రై చేయండి. ఎట్లయినా సెటిల్ చేపిస్తున్నాను కదండి నేను. సార్ సెటిల్ చేపిస్తారు సార్. ఇప్పుడు మీరు మనకు కట్టాల్సిన అమౌంటే చెప్పండి. మీరు వాడుకున్న అమౌంటే చెప్పండి సార్. పోనీ మీరు వాడుకున్న అమౌంటే చెప్పండి. 48,994 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కాదు, సెటిల్మెంట్కి వచ్చారు. సెటిల్మెంట్ అనేది ఏం తెలుసా? 50% ఇవ్వడాన్ని సెటిల్మెంట్ అంటారు. మనకు ఇప్పుడు 66,000లో 505 రూపీస్లో సెటిల్మెంట్ అంటే 50%. దాంట్లో సగం అమౌంట్ మనం సెటిల్మెంట్ ఇవ్వడం మామూలు యాక్చువల్ అయితే తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు లాస్ట్కి ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి? సార్ లాస్ట్కి ఇచ్చేది ఏం లేదు సార్. మీకు ఒక సెకండ్. లాస్ట్కి ఏం లేదు, 16,700కి క్లోజ్ చేయగలుగుతాం సార్. ఇప్పుడు నెగోషియేట్ అయితే ఖచ్చితంగా చేస్తారు కదండి సెటిల్మెంట్ అన్నాక. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన అమౌంట్ అయితే కంపల్సరీ అయితే ఉండదు కదండి. ఒక సెకండ్. మీకు మేము ఎక్కువ చెప్పేసి తగ్గించట్లే, ఓకేనా? మీకు ఉన్న అమౌంట్ లీస్ట్ అమౌంట్ చెప్పేస్తున్నాం, ఓకేనా? మీకు ఏదైనా ఎక్కువ చెప్పి మీకు తగ్గించేదానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే అట్లా చేసి మీకు ఉన్న అమౌంట్ ఉన్నట్టే చెప్పేస్తాం అనమాట. నేను అందుకే మీకు ఏ మాట్లాడకుండా సింపుల్ ఒకటే ఆన్సర్ ఇచ్చాను. నేను ఒక 10 తీసేసి 75లో ఖతం చేసి క్లోజ్ చేసి లెటర్ రైజ్ చేసి ఖతం చేస్తాను అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం సెటిల్మెంట్ చేసినప్పుడు 100% పాసిబిలిటీ లేదు సార్. ట్రై చేస్తాం. మాకు ఆడిట్ లోకి అకౌంట్ మేము క్లియర్ చేయాలి కాబట్టి 100% ఎంత లీస్ట్ కి వస్తుందో అంత లీస్ట్ కి ఇచ్చి క్లోజ్ చేయడం మేము చేసే పద్ధతి. మీరు ఒకసారి అప్రూవల్ పెట్టండి. మీరు అప్రూవల్ కాకపోతే ఇక మనం చెప్పొచ్చు కదండి. మీరు అప్రూవల్ పెట్టకుండానే రాదు సార్. ఎందుకంటే మాకు తెలుసు కదా సార్. ఇప్పటికి మేము ఇక్కడ ఎన్ని వర్క్ చేస్తామో తెలుసా సార్. మేము ఇక్కడ మాకు తెలియకుండా ఉంటే సరే అనుకోవచ్చు. ఇప్పటికి మీ చాలా అకౌంట్లు మాకు డిక్లైన్ అయినాయి. ఎందుకంటే ఈ పర్సంటేజ్ అనేది మనకి బ్యాంక్ ఇచ్చిన పర్సంటేజ్ ఇది లీస్ట్ డెడ్ అమౌంట్ పర్సంటేజ్, ఓకేనా? ఈ పర్సంటేజ్ అనేది మనం ఇంకా ప్రొవైడ్ చేయాల్సిందే కస్టమర్ కి. దీనికన్నా లీస్ట్ దీనికన్నా తక్కువ పర్సంటేజ్ చేస్తే ఆటోమేటిక్ డిక్లైన్ అయిపోతుంది సార్.
సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది. సో ఉన్న అమౌంటే మీకు చెప్పాను. అది మీ కాడ ఇప్పుడు మీ కాడ ఇప్పుడు మీరు చేయగలుగుతారా లేదా? ఇప్పుడు అది నా మీద అది లేదు. సార్ 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 చెప్ సార్ మీరు చెప్పండి. కావాలంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా కనుక్కోండి. ఉమ్, ఓకేనా? మీరు 16,700కి నేను చెప్పింది మీకు అమౌంట్ ఇప్పుడు లిస్ట్ అమౌంట్ మీకు 7,500కి ఎవరైనా ఇస్తున్నారు అంటే నాకు చెప్పండి సార్. నేను కూడా మాకు ఇట్లా అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళది కూడా చెప్పి క్లోజ్ చేపిస్తాం సార్. ఎందుకంటే అంత పర్సంటేజ్కి ఎవ్వరు ఇవ్వరు. అటు కూడా ఇస్తానంటే తీసుకోండి సార్, పర్లేదు సార్. ఎందుకంటే మేము ఉన్నదే చెప్పగలుగుతాం. లేని దాని గురించి మనం ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నా వేస్ట్ పనికిరాంది ఇది. ఆర్గ్యుమెంట్ చేసుకొని ఏం లాభం అండి? ఉన్నది అదే, మనం అదే, ఉన్నట్టు మాట్లాడితే అయిపోతుంది. మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. అందుకనే మీకు ఉన్నది మీకు ఇంత ముందన్న 17,000 చెప్పాను మీకు. ఉమ్. మళ్ళీ ఒక పర్సంటేజ్ తగ్గించి మీకు చెప్తే 16,700కి వస్తుంది. లేదండి, ఓకేనా? అంత అమౌంట్ ఉన్న amount అంత అమౌంట్ లేదండి నా దగ్గర. సార్ లేదు అంటే మనకి ఎట్లా చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న అమౌంటే మీకు చెప్పాలి కాబట్టి ఉన్న అమౌంటే చెప్తున్నా. మీకు ఎంత పర్సెంటేజ్ మీకు ఇచ్చింది లిస్ట్ 75% రెడ్యూస్ చేస్తున్నా మీకు. ఉమ్. ఓకేనా? మీకు 25% మీకు సెటిల్మెంట్ రైస్ చేస్తున్నాను నేను. నేను ఏమంటున్నా అంటే ప్రిన్సిపల్ అమౌంట్లో 10% మీకు కలెక్టబుల్ చేసుకోండి. సార్ కలెక్టబుల్ ప్రిన్సిపల్లో 10% కలెక్టబుల్ చేసుకోండి అంటున్నాను. ఎప్పుడు కానీ సెటిల్మెంట్ అయినా మనం అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయాల్సిందైనా అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీదే మనం పే చేస్తాం. ఉమ్, ఓకేనా? మనం వాడిని ఎంత వాడినాం అనేది సెకండరీ. ఉమ్, ఓకేనా? ఉమ్, ఇప్పుడు మనం టాస్ అమౌంట్ మీద నుంచే మీకు మనకి సెటిల్మెంట్ అనేది వస్తుంది, ఉమ్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ నుంచి. ఓకే. ఓకేనా? మన అవుట్ స్టాండింగ్ అమౌంట్ బేస్ చేసుకొని మీకు సెటిల్మెంట్ అనేది రైస్ చేస్తాం. ఎంత ఈ పర్సంటేజ్కి ఎంత అమౌంట్ వస్తుంది అంత అన్ని. లేకుంటే సార్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మీ దగ్గర అంత కాదు, ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు, మనం ఎంత మాట్లాడినా వేస్తే ఒక పని చేద్దాము. నెక్స్ట్ మంత్ చూసుకుంటాను సార్ నేను. మనకు వచ్చే కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం చూస్తాను. మనకి కొంచెం ఓకే అనిపిస్తే నేను చేపించేస్తాను. ఓకేనా? ఎట్లయినా రైట్ ఆఫ్ అకౌంటే. 1 year అయింది కదా. అవునవును సార్. మరి 1 year ఆగినోని ఇంకొక 2-3 months ఆగాలేనండి? చెప్పండి మీరే. సార్ ఇప్పుడు మీరు ఆగుతారు, ఈ పర్సంటేజ్కి మళ్ళీ రాదు సార్. ఇది మనకి ఈ మంత్ మన ఫైనాన్స్ మంత్ ఇది. అంటే నేను ఇది ఏమంటున్నా మనం అంటే ఇప్పుడు అప్డేట్ చేస్తే మనకి మార్చ్ కి అప్డేట్ అవుతాయి కార్డ్స్. అంటే నేనేమో ఆడిట్ లోకి వెళ్తాయి. ఓకే. ఆడిట్ లోకి వెళ్ళిందంటే సెటిల్మెంట్ అనేది లీస్ట్ అమౌంట్ ప్రొవైడ్ చేయరు. అంటే ఓకేనా? నేనేమంటున్నానంటే నా ప్రయత్నం నేను చేస్తాను. ఒకవేళ మనకు తక్కువ దొరికినప్పుడు నేను ఏమంటున్నా, సెటిల్మెంట్ అప్పుడు నేను చేయించుకుంటున్నప్పుడు ఎందుకు నేను ఎక్కువ అమౌంట్ పెట్టి చేయించుకోవాలి? అదేదో తక్కువ అమౌంట్లో నేను చేయించుకుంటా కదా, అట్లా అంటున్నా. ఇంకోటి ఏంటంటే మీది ఒక్కరిదే కాదు, నాకు వేరే వాళ్ళది కూడా ఉంది, వాళ్ళది కూడా చేపియాలి. అందుకే కొంచెం నేను వెనక ముందు ఆలోచిస్తున్నా. రీజన్ అదే. మనకి రీజన్ అనేది చాలానే ఉంటాయి సార్. కానీ మనం ఉన్న అమౌంట్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఉన్నదే చెప్పి మీకు మాట్లాడుతున్నా. ఓకే సార్, అది మీకు తక్కువ కాదు, నా దగ్గర అంత అమౌంట్ లేదు. ఇక హెల్ప్లెస్ సార్, నేను ఏం చేయలేను, సారీ. మీ ఇష్టం సార్. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఈ అమౌంట్ అయితే రాదు సార్. నేను అర్థం చేసుకుంటున్నా, మీరు చెప్పే విషయం నేను అర్థం చేసుకుంటున్నా. కానీ ఆడ ఏది ఉన్నా కానీ మనీ, డబ్బులతో పని. అవును సార్. డబ్బులతో కావాలంటే పని. మీరు ఇప్పుడు మీరు 1 year ఆగారు, కావాలంటే ఇంకొక 2 years కూడా ఆగండి. మీకు వచ్చే అమౌంట్ నేను చెప్పేస్తాను కదండి ముందే. మీకు ఎంతకు వస్తుంది అనేది కూడా ముందే చెప్పేస్తాను కదండి. ఈ పర్సెంటేజ్ మీకు ఇప్పుడు నేను ఇచ్చిన పర్సెంటేజ్కి మీకు ఎప్పటికీ రాదు. మీకు వచ్చే అమౌంట్ ఎంతకు వస్తుంది తెలుసు? అప్పుడు 23,300కి వస్తుంది. ఓకే. మీకు కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పటికైనా మీకు మీరు ఆగి 1 year 2 years తర్వాత అయినా సరే మీరు సెటిల్మెంట్ చేసుకుంటానంటే ఈ అమౌంట్కి వస్తుంది. నేను చూస్తాను సార్. నాకు ఎంత తొందరగా నాకు కొంచెం అటు ఇటు అయినా కానీ అనుకున్న అమౌంట్ కన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ నాకు దొరికితే నేను చేపించేస్తానండి. ఓకేనా? ఓకే సార్, మీ ఇష్టం సార్. ఇంకా థ్యాంక్ యూ.